గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ మేయర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ వ్యవహార శైలిపై మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాల్లో డిప్యూటీ మేయర్ మాట్లాడే తీరు దారుణంగా ఉందని, ఆయన వ్యాఖ్యలకు ఉద్యోగులు తీవ్ర అవమానానికి గురవుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ మాటలకు సిగ్గుపడాల్సి వస్తోందన్నారు కమిషనర్. ఇది ఒక్కసారి కాదు, నేను కమిషనర్గా వచ్చిన మొదటి కౌన్సిల్ సమావేశంలో కూడా ఆయన మాట్లాడే తీరును గమనించాను. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికను వ్యక్తిగత లాభాపేక్షకు వాడటం సరికాదు అంటూ కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్కు సమాచారం అందించామని, సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని కమిషనర్ వెల్లడించారు. డిప్యూటీ మేయర్ తీరుపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను బెదిరించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం నిత్యకృత్యంగా మారిందని కమిషనర్ ఆరోపించారు. డిప్యూటీ మేయర్ తీరు ఇలాగే కొనసాగితే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 2014లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఎంత డిపాజిట్స్ ఉన్నాయి, ఈరోజు స్టేటస్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా క్వశ్చన్ వేశారు. దానికి మనము ఆన్సర్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయన క్వశ్చన్ చేసిన ఆయనకి ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ ఫార్మేట్లో కావాలో ఆ ఫార్మేట్లో కూడా ఇస్తామని చెప్పేసి మన జిఎంసీ నుంచి చెప్పడం జరిగింది. క్వశ్చన్ రైజ్ చేసిన కార్పొరేట్ కాకుండా డిప్యూటీ మేయర్ గారు డైమండ్ బాబు గారు వారు అసలు ఈ ఆన్సర్ ఎవరు తయారు చేశారు, ఇలా ఎందుకు ఇస్తున్నారు, ఈ ఆన్సర్ చేసిన ఆయన పిలిపించండి, అట్లా అతను ఎలా చేస్తాడు ఇలా అది అని చెప్పేసి కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎవరు చేశారంటే మా అధికారులు అది అకౌంట్ సెక్షన్ నుంచి ఆన్సర్ తయారు చేయబడింది. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ని అడిగారు. ఆయన ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అడిగినప్పుడు ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ని నేను కాదండి ప్రిపేర్ చేసిందని చెప్పాను. చెప్తే ఏంటి తమాషాలు చేస్తున్నారు మీరు, తమాషాలుగా ఉందా మీకు, ఈ ఆన్సర్ ఇచ్చిన విధానం ఏంటని చెప్పేసి కొంచెం వాయిస్ రేజ్ చేసి వేరే విధంగా మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఆ సందర్భంలో నేను జోక్యం కలుగజేసుకుని అదే కమిషనరు కార్పొరేషన్ సంబంధించి జనరల్ బాడీ మీటింగ్లో ఏదైనా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ కమిషనరు ప్లేస్ చేయడం జరుగుతుంది. కింద క్లర్క్ తయారు చేసిన లేకపోతే సెక్షన్